ఈరోజు ఓల్డ్ పోర్ట్ చూపిద్దాం అనుకుంటున్నాము. సో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ అనమాట. మీరుగా అటు చూస్తే జాయింట్ వీల్ కానీ, సో విజిటర్స్ అందరూ వచ్చి ఈవినింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేస్తారు. మాంట్రియల్ సిటీనే ఒక ఐలాండ్ అనమాట, చుట్టూ వాటర్. సో ఇది మొత్తం రివర్. ఓకే, సో ఇంకా ఏమేం ప్లేసెస్ ఉన్నాయి? జాయింట్ వీల్, సో ఇక్కడ ఇదైతే పోర్ట్. సో ఇక్కడ చూసారు, ఇప్పుడే అయితే ఒక లార్జ్ షిప్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడే జస్ట్ వచ్చే ముందే వెళ్ళింది. చిన్న చిన్నవి కూడా ఉంటాయి, ఇంకా బోట్స్, షిప్స్ చాలా ఉంటాయి ఇక్కడ. సో ఇదైతే జైంట్ వీల్ అయితే ఐ థింక్ వరల్డ్స్ లార్జెస్ట్, కెనడా లార్జెస్ట్ అనుకుంటా కదా. చాలా ఉంది. ఇవాళ కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ విజిటింగ్కి. ఇవాళ ఇది ఒక ఫ్రైడే, ఇంకా మేము ముందుకు వెళ్ళలేదు. ముందైతే ఇంకా చాలా మంది ఉంటారు. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. వెళ్దామా లోపలికి? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే నైట్ టైం ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ పార్టీ కండక్ట్ చేస్తారనమాట, రేవ్ పార్టీ లాగా షిప్లో. సో రిజర్వేషన్ లేని వాళ్ళు ఇలా లైన్లో నుంచొని అందరూ టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా టికెట్ కౌంటర్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. పార్టీ మాత్రం చాలా చిల్లింగ్గా చాలా బాగుంటుంది. ఒక్కొక్క టికెట్ వచ్చేటప్పటికి $250 అనమాట, జస్ట్ ఫర్ 3-4 అవర్స్ ఎంటర్టైన్మెంట్కి. సో ఇప్పుడు చూసాం కదా, ఇంకొంచెం ముందుకు వెళ్దాము, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. సో ముందు మార్కెట్ ఉంది. ఇక్కడైతే టాటూస్, హెన్నా అలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసారా లొకేషన్? ఫాల్ కలర్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ. మేమైతే ఫాల్కి నెక్స్ట్ వెళ్తున్నాము. ఫాల్కి మా ఇంటి దగ్గర ఒకటి ఉంది, ఒక పార్క్, అక్కడ కూడా చాలా బాగుంటుంది ఫాల్కి. సో ఇక్కడైతే మార్కెట్ ఉంది, టాటోస్, హెన్నా ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. హాయ్, how much? It depends on 25 to 50, depend on the models. Which one? This is 25 to 40. Is this silver? Yes. Okay. సో ఇక్కడ చూసారు కదా, సిల్వర్ రింగ్స్, చైన్స్ అన్నీ అమ్ముతున్నారు. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట, చాలా డిజైన్స్ ఉన్నాయి. జస్ట్ $40, రెండు కొంటే $40 అండ్ ఒకటి $25 అనమాట. సో ఇక్కడ ఇలా అమ్ముతూ ఉంటారు. చాలామంది విజిటర్స్ వస్తారు కదా, సో షాపింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. సో మార్కెట్ ఇదంతా చాలా బాగుంది. సో అదిగైనా చూస్తే జాయింట్ వీల్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. మొత్తం జాయింట్ వీల్ ఎక్కితే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. $150 ఈచ్ టికెట్ వచ్చేటప్పటికి. సో ఈవినింగ్ 6 కానించి స్టార్ట్ చేస్తారు. చాలా వ్యూ మొత్తం మాంట్రియల్ అంతా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఐ లవ్ మాంట్రియల్ అని ఉంది. సో ఇంకొక సర్ప్రైజ్ జాయింట్ వీల్ స్టార్ట్ అయిపోయింది, టైం 6 అయింది. సో టికెట్స్ కొన్న వాళ్ళు ఎక్కేశారు. వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. చూసారా, చాలా పెద్ద జాయింట్ వీల్ ఇది. ఇక్కడ నుంచి మాంట్రియల్ మొత్తం కనిపిస్తుంది. ఇంకొక 1 అవర్కైనా ఆగితే మాత్రం ఇంకా లైట్స్ తోటి, ఫుల్ ఆఫ్ లైట్స్ తోటి మాంట్రియల్ అంతా కలకల్లాడిపోద్ది. సో చాలా బాగుంది. సో ఇదంతా చూస్తే కిందకైనా మీరు చూస్తే అక్కడ చూసారా పంకిన్స్, హలోవిన్ వస్తుందన్నమాట. సో హలోవిన్ థీమ్ కింద ఈ పంకిన్స్ ఇలా సెట్ చేస్తారనమాట. సో విజిటర్స్ ఇటు చూస్తే లేక్ వ్యూ, ఇదంతా ఫ్రెంచ్ కల్చర్ అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఇది చూసారు కదా, జైంట్ వీల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇక్కడంతా. సో ఇటు సైడు ఇక్కడికి వెళ్తే బోట్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ పోర్ట్ ఉందన్నమాట. సో షిప్స్, బోట్స్ అన్నీ ఉంటాయి. సో రెండింటికి కనెక్షన్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం అనమాట. మనకి ఇప్పుడు రెండింటికి కనెక్షన్ ఉంది. సో ఇదైతే బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లేక్ ఉంది కొంచెం. సరే, ఈ బ్రిడ్జ్ మీద నుంచి రెండింటికి కనెక్షన్ అనమాట. అటు సైడ్ షిప్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇటు సైడ్ ఏమో జైంట్ వీల్ ఉండేది. సో ఇప్పుడు వెళ్తున్నాం.
కనిపిస్తుందా ఇటువైపు షిప్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ అటువైపు వెళ్తాం. ఇప్పుడు వచ్చేసాం కొంచెం ముందుకి. అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఇక్కడైతే బెంచెస్ ఉన్నాయి, చాలా చల్లగా ఉంది. సో ఇటువైపు వ్యూ అయితే బాగుంది. సో బెంచెస్ మీద అయితే కూర్చోవచ్చు. హలో హలో సో ఇదిగో రివర్ అనమాట. సో ఇది బ్రిడ్జ్ మీద నుంచి నేను షూట్ చేస్తున్నాను. చాలా పెద్ద రివరు. చూస్తే గాన చూడండి ఎంత బాగుందో. ఎంత పెద్ద రివరు, వాటర్ ఫ్లో. అండ్ ఇక్కడ చూస్తే గాన బెంచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ బెంచెస్ మీద కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో నేచర్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో దూరంగా అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో ఒక 1 hour అయితే లైట్స్ కూడా ఆన్ చేస్తారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఆ బ్రిడ్జ్ అనమాట. వ్యూ చూడండి, చాలా చాలా బాగుంది. మేము బ్రిడ్జ్ మీద నుంచొని షూట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా షిప్స్ కనిపిస్తున్నాయా? యాక్చువల్గా ఎప్పుడు ఇక్కడ పార్క్ చేసేవాళ్ళు, బట్ ఈసారి అయితే ఇటువైపు ఉన్నాయి అన్ని పార్క్ చేసి. సో మేము వచ్చినప్పుడే చెప్పాం కదా, ఇందాక ఒక్కటి అప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పేసి పార్క్ చేసింది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక షిప్ ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ రోలో ఎక్కువ ఉండేవి, సో ఇవాళ వెళ్ళిపోయాయి షిప్స్ అన్ని. సో అటువైపు ఉన్నాయి. ఈవినింగ్ చాలా మంది భలే స్పెండ్ చేస్తున్నారు ఎక్కువగా. ఇక్కడ బెంచెస్ ఉన్నాయి, అక్కడ కూర్చున్నారు కొంతమంది. ఇక్కడైతే బ్రిడ్జ్ మీద కూడా సైక్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఈవినింగ్ వాక్ చేస్తున్నారు చాలా మంది వాళ్ళ పెట్స్ని తీసుకొచ్చి. చాలా బాగుంది ఇక్కడ. ఇదిగో ఇక్కడికి వచ్చాము ఇప్పుడు, బ్యాక్ సైడ్కి ఇక్కడికి వచ్చాము. జైంట్ వీల్ ఇక్కడ చాలా బెంచెస్ ఉన్నాయి. చాలా మంది వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ కూర్చొని. సో ఈవినింగ్ అయితే సమ్మర్లో అయితే చాలా వచ్చి వాకింగ్కి ఇక్కడ జాగింగ్ కూడా చేస్తున్నారు. సో బట్ ఇప్పుడైతే కొంచెం చలి ఇంకా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా లైట్స్ కొన్ని స్టార్ట్ చేశారు. ఇంకొంచెం సేపు అయితే జైంట్ వీల్కి లైటింగ్ మొత్తం ఫుల్ వస్తుంది, చాలా బాగుండిద్ది. అది కూడా క్యాప్చర్ చేసి అన్ని ప్లేసెస్లో మిడిల్కి వచ్చాము. ఒకసారి చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్ మొత్తం. ఇది జైంట్ వీల్, ఇక్కడికి వచ్చాము, చాలా దూరం వచ్చాము ఇప్పుడు జైంట్ వీల్కి. ఇప్పుడే లైట్స్ అన్ని ఆన్ చేస్తున్నారు కొన్ని చోట్ల. మనం బయట ఉన్నప్పుడు ఇందాక లైన్ చాలా ఉంది ఈ వ్యూ కోసం, రెస్టారెంట్ వ్యూ అండ్ నైట్ డిన్నర్ కోసం చెప్పాం కదా. సో దీనికోసం అనమాట. ఇక్కడ ఉంటే ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ అవి ఉంటాయి, అట్లుంది. దానికోసం మేమైతే ఇప్పుడు జైంట్ వీల్ కూడా ట్రై చేయలేదు, ఎందుకంటే మా పాప ఉంది కాబట్టి. చూసారా ఇందాక మనం అక్కడి నుంచి వచ్చాం కదా, ఇందాక షిప్స్ అవి ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫుల్ లైటింగ్ వేసారనమాట. నైట్ అయిపోయింది పార్టీ. సో ఇదేమో మనం ఇందాక స్టార్టింగ్లో లైన్ చూసాం కదా, ఇక్కడ అది ఈ ప్లేస్. సో ఇప్పుడు మేమైతే ఒక రౌండ్ తిరిగేసి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తే కొన్ని రెస్టారెంట్స్ అవి ఇవి ఉన్నాయి. మనం వచ్చింది ఈ లైన్. ఇక్కడ చూస్తే ఫ్రైడేస్ వస్తే ఆల్మోస్ట్ అన్ని స్ట్రీట్స్ బ్లాక్ చేసేస్తారనమాట. సో అంటే కార్ పార్కింగ్, కార్లు అయితే తిరగడానికి ఉండదు. సో ఓన్లీ వాకింగ్కే అలో చేస్తారు. సో ఈ స్ట్రీట్ అంతా బ్లాక్ చేస్తారు. ఇంక ఈ స్ట్రీట్లోకి ఏ వెహికల్స్ రాకూడదు. ఎస్పెషల్లీ ఫ్రైడే అయితే మొత్తం బ్లాక్ చేస్తారు. అలా జాయ్ఫుల్గా ఈ స్ట్రీట్లో నడుచుకుంటా ఎలా వెళ్తున్నారో చూడండి. సో ఇవన్నీ రెస్టారెంట్స్ అనమాట. సో ఇన్సైడ్ ఇండియాలో లాగా అవుట్ సైడ్ ఉండవు, బట్ ఓన్లీ సమ్మర్లో ఉంటాయి. ఇక్కడ ఫాల్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకంతా ఇన్సైడ్ అనమాట. అదే సమ్మర్ అయితే మాత్రం ఇలా టేబుల్స్ అవుట్ సైడ్ ఇలా ఉంటాయి. సో మోస్ట్లీ అందరూ ఇన్సైడే ప్రిఫర్ చేస్తారు. సో లైట్గా చలి స్టార్ట్ అయిపోయింది.
చూశారు కదా, బాండ్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అంటే ఓల్డ్ కోట వస్తుంది మనకి. అదే ఫ్రైడే ఈవినింగ్ కూడా రెస్టారెంట్స్ ఎంత రష్గా ఉంటాయి, ఎలా క్లోజ్ చేసి చేస్తాం. మీకైతే మా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకైనా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇంత చెప్తున్నాను కదా, మీకు నచ్చితేనే చేయండి, నచ్చకుండా ఏమొద్దు. మీకు వీడియో నచ్చితేనే చేయండి.